ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ మొత్తం చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో మాకు కామెంట్ చేయండి చూద్దాము. ఇది భ్రమరమ్మ మల్లికార్జున స్వామి టెంపుల్. లోపల మరకత శివలింగం ఉంది. ఇది ఎక్కడుంది, ఈ టెంపుల్ ఏంది అనేది అంతా కూడా ఇప్పుడు చెప్తాను నేను. ఈ టెంపుల్ మనకు హైదరాబాద్లోని నాగోల్ ఉంది కదా, నాగోల్ మమతా నగర్లో ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా బ్లాక్ స్టోన్తో కట్టిర్రు, చూస్తున్నారు కదా. దాన్ని కృష్ణశిల అంటారంట, దాంతో కట్టిర్రు. ఈ టెంపుల్ కొంచెము శ్రీశైలంని పోలి ఉంటుంది అంటారు, కాశీని కూడా పోలి ఉంది అంటారు. అదేందో నేను చెప్తాను. ఎట్లా అంటే శ్రీశైలంలో లాగా లింగము, మళ్ళీ ఇంకానేమో భ్రమరాంబదేవి, ఇంకా అక్కమాదేవి ఉంటుంది కదా మనకు శ్రీశైలంలో, అట్లా అక్కమాదేవి విగ్రహం కూడా ఉంది. ఇంకా కాశీలో లాగానేమో ఇక్కడ ఒక పక్కకంతా నీళ్లు ఉంటాయి, ఇంకో దగ్గరనేమో రుద్రభూమి అంట, ఇంకా మొత్తం ఇక్కడ లింగము. అట్లా కాశీని కూడా పోలి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే కోరికలు అందరికీ కూడా బాగా నెరవేరుతున్నాయి అంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా వస్తున్నారు. ఇక్కడ మనకి మల్లికార్జున స్వామి అంటే మన శివలింగం ఉంది కదా, మరకత శివలింగంతో పాటు భ్రమరాంబాదేవి ఇంకా అక్కమాదేవి విగ్రహమే కాకుండా ఇక్కడ బసవేశ్వరుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ బసవేశ్వరికి కూడా పూజలు బాగా చేస్తుంటారు. చాలామంది భక్తులు, వీరశైవ భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. మరకత లింగము చాలా తక్కువ టెంపుల్స్లో ఉంటుంది. మామూలుగా గర్భాలయంలోకి అలౌ చేయరు కదా అన్ని టెంపుల్స్లో. ఇక్కడ మనం ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్తే లోపలికి అలౌ చేస్తున్నారు. మనం స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు ఆ లింగంకి. ఈ టెంపుల్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి డీటెయిల్గా అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది ట్యాగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒకసారి ఆ పేజ్లో కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి. అట్లనే వాళ్ళ లొకేషన్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లొకేషన్ చూసుకొని మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ భ్రమరాంబాదేవి ఇంకా ఈ మరకత శివలింగంని దర్శించుకొని అనుగ్రహం పొందండి. ఆ దేవుడి అనుగ్రహం మీరు కూడా